నీరుంది, నీటి మీద నాచు పుట్టింది. నాచు ఎక్కడ పుడుతుంది? పొడిగా ఉన్న చోట నాచు పట్టదు, తడి ఉన్న చోట నాచు పడుతుంది. నీటి వలన నాచు పట్టింది, నీటి నిండా నాచు తెట్టు కట్టేసింది. ఇప్పుడు నీరు కనపడుతుందా? ఆకుపచ్చగా తివాచీ కప్పినట్టు ఉంటుంది. గుర్రపు డెక్క మొక్క అని ఉంటుంది. గుర్రపు డెక్క మొక్క అని అది నీటిలో పుడుతుంది, నీరంతా కమ్మేస్తుంది. అది మీకు ఎలా ఉంటుందంటే ఇంక అక్కడ నీళ్ళేం లేవు, అన్నీ మొక్కలే, మనం నడిచి వెళ్ళచ్చు అనిపిస్తుంది. పిల్లాడిని ఎవరినన్నా చిన్నపిల్లాడిని తెలియని వాడిని తీసుకెళ్ళి ఇది ఏమిటి అని అడిగారు అనుకోండి, అన్నీ మొక్కలే అంటాడు. ఒరే మనం నడిచి వెళ్ళిపోగలమా అంటే వెళ్ళిపోగలం అంటాడు. మీరు కర్ర పట్టుకొచ్చి ఆ మొక్కలు కొంచెం పక్కకి తీసి చూపిస్తే లోపలంతా నీరు ఉంటుంది. నీటిలో పుట్టిన గుర్రపు డెక్క మొక్క నీటిని కనపడకుండా చేసినట్టు ఆత్మను ఆశ్రయించి పుట్టిన అవిద్య మాయ ఆత్మను కనపడకుండా చేస్తోంది. నాచుని తొలగిస్తే నీరు కనపడినట్టు మాయను తొలగిస్తే ఆత్మ కనపడుతుంది. అక్కడ నిత్యానిత్య వస్తు వివేకంలో దానికి ఎటువంటి మార్గంలో వెళ్ళాలి, ఎటువంటి సాధన చెయ్యాలి, ఎటువంటి పరిశీలన చెయ్యాలి అన్నది ప్రబోధం చేస్తూ ఉంటారు. ఎవరు చేస్తారు అంత తేలికగా? అసలు అదొకటి ఉందని అర్థమయ్యేటట్టు అంత తేలిక ఉపమానాలతో అంత అద్భుతంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞాశాలి ఎలా లభిస్తారు? అది ఒక్క శంకర భగవత్పాదులకు చెల్లింది.